ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో చూడబోయే 5 అఖండ శుభవార్తలు మరియు మీ ఇంట్లోనే తిరుగుతున్న దివ్య శక్తులు పరమ రహస్యం ఈ రోజు మీ జీవితాన్ని మార్చేయబోతుంది. మరియు స్నేహితులారా, ఎందుకంటే రాబోయే కొన్ని క్షణాల్లో నేను చెప్పబోయే ప్రతి మాట మీ పూర్తి జీవితాన్ని మార్చేయబోతుంది. నేను ఈ మాట మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పడం లేదు, మీ మంచి కోసమే చెప్తున్నాను. ఎందుకంటే మీ రాశిపై ఈ రోజున ఎలాంటి అద్భుతమైన సంకేతాలు కనిపిస్తున్నాయో అవి నిజంగా రాబోయే సుఖశాంతులకు నిదర్శనాలు. మీ ఇంట్లోకి దివ్య శక్తులు అడుగు పెట్టబోతున్నాయి. వాటి గురించి మీకు ఇప్పటి వరకు అసలు తెలిసి ఉండదు. మరి స్నేహితులారా, వీడియోలకు వెళ్లే ముందు ఎవరైతే మహాదేవుడు మరియు పార్వతీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ జై పార్వతీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా కామెంట్ చేయడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి మరియు ఆ భగవంతుడి కృపా కటాక్షాలు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, అన్నిటికంటే ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఇదే శక్తులు గత కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని మీ పూర్తి కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నాయి. నిశ్శబ్దంగా మీ నుండి ఏమీ ఆశించకుండా, ఎలాంటి శబ్దం చేయకుండా మీ వెనుక ఒక బలమైన అదృశ్య గోడలాగా నిలబడి మిమ్మల్ని రక్షిస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీరు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేసి ఉంటే ఏవైతే ఆ శక్తులకు ఆగ్రహం తెప్పిస్తాయో అవి జరిగితే మీ జీవితంలోకి రాబోయే సుఖం సంపదలు మధ్యలోనే ఆగిపోవచ్చు. మరి ఆ తప్పులేమిటి, వాటిని మీరు చేస్తున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రోజు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుంటారు. అందువల్ల ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని భక్తి పూర్వకంగా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఈ రహస్య సమాచారం అందరికీ దక్కదు. ఎవరైతే ఈ రోజు దీన్ని చూస్తున్నారో వారు నిజంగానే ఎంతో అదృష్టవంతులు. మరి స్నేహితులారా, మీ జీవితంలో ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి? మొదట ఇది తెలుసుకోండి. ఎప్పుడైనా చేతికి అందవలసిన డబ్బు వస్తూ ఆగిపోతుంది. బాగా అవుతున్నాయి అనుకున్న పనులు చివరి నిమిషంలో చెడిపోతాయి. ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన సొంత మనిషి అకస్మాత్తుగా ముఖం చాటేస్తాడు. అసలు మిమ్మల్ని ముందుకు సాగనివ్వకూడదు, ఏదో ఒక అదృశ్య శక్తి ఆపుతున్నట్లు అనిపిస్తుంది. అయితే వినండి, ఇదంతా ఊరికే జరగడం లేదు. మీ రాశి అధిపతి ధైర్యానికి పరాక్రమానికి కారకుడైన కుజగ్రహం అనగా మంగళుడు. అయినప్పటికీ మీ జీవితంలో ఒక స్థిరత్వం శాంతి తీసుకురావడం కోసం సాక్షాత్ ఆ శివుడు పార్వతీమాత మీ ఓపికను మీ నిజాయితీని తీవ్రంగా పరీక్షిస్తున్నారు. మేషరాశి వారిది నాయకత్వ లక్షణం. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే నిష్కల్మషమైన మనసు. మీ చుట్టుపక్కల కొందరు మనుషులు ఉన్నారు. వారు మీ వేగాన్ని చూసి మీ ఎదుదలను ఓర్వలేక కుళ్ళుకుంటున్నారు. ముఖం మీద బాగా పొగుడుతారు, కానీ మీ వెనక గోతులు తవ్వుతున్నారు. మీ మేషరాశి మనస్తత్వం కపటం లేకుండా అందరినీ తొందరగా నమ్ముతుంది. కానీ వారిలో కొందరైతే మీపై ఊహించని కుట్రలు కూడా చేస్తున్నారు. కానీ ప్రతిసారి మీరు ప్రమాదాల నుండి త్రుడిలో తప్పించుకుంటున్నారు. ప్రతిసారి మీ శత్రువుల వ్యూహాలు విఫలమయ్యాయి. వారు ఏ వల పన్నినా మీరు దాన్ని దాటుకొని బయటపడ్డారు. వారు చేసిన కుట్రలు తిరిగి వారిపైనే పడ్డాయి. దీనికి ఏకైక కారణం ఆ దివ్య శక్తులు మీ ఇంట్లోని ఉండి మిమ్మల్ని కాపాడుతున్నాయి. మీ ముందుకు ఒక అదృశ్య కవచంలా నిలబడి మిమ్మల్ని నడిపిస్తున్నాయి. ఈ శక్తులు మీకు ధనాన్ని సుఖాన్ని ఇస్తూ శత్రువుల ప్లాన్లను నిశ్శబ్దంగా తిప్పికొడుతున్నాయి. కానీ ఎప్పుడైతే మీరు తెలియకుండా కొన్ని తప్పులు చేశారో అప్పుడు ఆ శక్తులు మీకు దూరం అవడం ప్రారంభిస్తాయి. సరిగ్గా ఆ సమయంలోనే మీ జీవితంలో దుఃఖం, బాధలు, ఇబ్బందులు అన్ని ఒకేసారి వచ్చి మీద పడతాయి. కానీ స్నేహితులారా, ఇంకా అన్నిటికంటే పెద్ద శుభవార్త మిగిలే ఉంది. మేషరాశి వారు మీ జీవితంలో ఈ రోజున ఒక దివ్యమైన సువర్ణ అవకాశం రాబోతుంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో రాలేదు. ఇది ఆ అద్భుతమైన సమయం ఎప్పుడైతే ఆ దివ్య శక్తులు మీ ఇంట్లో మరొకసారి పూర్తి బలంతో ప్రవేశించబోతున్నాయో. ఇది జరిగినప్పుడు మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందంటే దాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఏ మనుషులైతే మిమ్మల్ని ఒకప్పుడు తక్కువ చేసి మాట్లాడారో వారే మీ వైపు గౌరవంగా చూడడానికి వస్తారు. మీ నుండి దూరమైన అదృష్టం ఒకసారిగా తిరిగి మీ సొంతం కాబోతుంది. ఒకవేళ మీరు ఇక్కడి వరకు చూస్తున్నట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో అవును, ఆ దివ్య శక్తులు మమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తున్నాయి, ఆ భగవంతుడు మాకెప్పుడు తోడుగా ఉంటున్నారు అని
అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ దివ్య శక్తులు ఎవరో తెలుసుకుందాం. ఇవి ఏవో సాధారణ శక్తులు కావు. మీ ఇంటి చుట్టూ మీ చుట్టూ మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండే అదృశ్య రక్షకులు. మీ ప్రతి మాటను వింటూ మీ రక్షణ కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే దివ్య శక్తులు. అవును, గ్రహాల అనుకూలత వల్ల మీపై ఉన్న కరుణ వల్ల మీ ఇంట్లో ఉన్న ఆ శక్తులు మరెవరో కాదు, సాక్షాత్తు ఆ లయకారుకుడైన మహాదేవుడు మరియు జగన్మాత అయిన ఆ పార్వతీదేవి. మీకు కూడా గుర్తే ఉంటుంది, చాలాసార్లు మీరు చాలా పెద్ద ప్రమాద అంచుల్లోకి వెళ్లారు. కానీ అకస్మాత్తుగా ఏదో ఒక అద్భుతం జరిగి ఆ ముప్పు తప్పిపోయింది. ఎప్పుడైనా మీరు వెళ్లవలసిన ప్రయాణం ఆఖరి నిమిషంలో ఆగిపోయి ఉంటుంది. ఆ తర్వాత మీకు అర్థమవుతుంది అది మంచిగా జరిగిందని. ఎప్పుడైనా ఏదైనా బిజినెస్ డీల్ అవ్వకుండా ఆగిపోయి ఉంటే ఆ తర్వాతే తెలుస్తుంది ఆ డీల్ జరిగి ఉంటే పెద్ద నష్టం వచ్చేదని. ఎప్పుడైనా నమ్మిన వ్యక్తి మీ జీవితం నుండి వెళ్లిపోయి ఉంటాడు. కొన్ని నెలల తర్వాత అతని అసలైన నకిలీ స్వరూపం బయటపడి ఉంటుంది. ఇదంతా ఆ పరమశివుడు కర్ణ పార్వతీమాత రక్షణ కృప వల్లే సాధ్యమయ్యింది. ఈ శక్తులు మీ పూర్వీకులతో ముడిపడి ఉన్నాయి. మీ ఇంటి మట్టితో, మీ కుటుంబం యొక్క తరతరాల పుణ్యంతో ముడిపడి ఉన్నాయి. ఎప్పుడైతే మీ పెద్దలు మీ ఇంట్లో మొదటి దీపం వెలిగించారో, ఎప్పుడైతే మీ అమ్మ మొదటిసారి భక్తితో దేవుడి నామాన్ని తలుచుకుందో, అప్పటి నుండి ఈ శక్తులు మీ ఇంటికి రక్షణగా మారిపోయాయి. ఎక్కడైతే నిజాయితీ గల మనసుతో భగవంతుడిని నమ్ముతారో, ఎక్కడైతే ఈ రోజు ఉదయాన్నే ఒక దీపం వెలిగించి శుద్ధమైన ప్రార్థన జరుగుతుందో, అక్కడ ఈ దివ్య శక్తులు శాశ్వతంగా నివాసం ఉంటాయి. మరి మేషరాశి స్నేహితులారా, మీ ఇంట్లో కూడా ఈ శక్తులు ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ప్రశ్న ఏమిటంటే, మీరు వాటికి తగిన గౌరవం ఇస్తున్నారా? వాటిని సంతోషపెట్టే పనులు చేస్తున్నారా లేదా తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ వాటికి దూరం అవుతున్నారా? తప్పకుండా వీటిలో ఏమన్నా జరుగుతుంటే అవును జరుగుతున్నాయి అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఇప్పుడు చేయకూడని ఆ తప్పుల గురించి వివరంగా తెలుసుకుందాం. శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా ఉండండి. మొదటి తప్పు, మీ ఇంట్లో గొడవలు, నెగిటివిటీని ఉంచడం. ఎప్పుడైతే ఇంట్లో అనవసరపు గొడవలు జరుగుతాయో, చిన్న విషయాలకి కోపతాపాలు పెరుగుతాయో, ఇంటి వాతావరణంలో ఎప్పుడు టెన్షన్ ఉంటుందో, అప్పుడు ఆ దివ్య శక్తులు అక్కడ ఉండలేవు. మేషరాశి వారికి కొంచెం ఆవేశం ఎక్కువ, కానీ మీ ఇంట్లో శాంతి ఉంటేనే శివపార్వతులు అనుగ్రహిస్తారు. ఈ శక్తులు ఎల్లప్పుడూ ఆనందం, ప్రేమ ఉన్న చోటనే ఉంటాయి. ఎక్కడైతే నవ్వులు, ఆత్మీయత ఉంటాయో అక్కడ ఈ శక్తులు ఇల్లు వదిలి వెళ్లవు. ఇల్లు నరకంలా మారితే అవి మెల్లగా దూరం అవుతాయి. అందువల్ల మీ ఇంట్లో ప్రశాంతతను కాపాడుకోండి. చిన్న చిన్న వాటికి గొడవ పడకండి. కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండండి. గుర్తుంచుకోండి, ఇల్లు చిన్నదైనా సరే ప్రేమతో నిండి ఉంటే అక్కడ దైవకృప ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక రెండవ తప్పు, ఎవరి మనసైనా నొప్పించడం. మేషరాశి వారు చాలా దయా హృదయులు, ఎవరికి అన్యాయం చేయరు. కానీ ఒక్కోసారి మీ అగ్నితత్వ స్వభావం వల్ల వచ్చే కోపంలో ఎవరినైనా కఠినమైన మాటతో నొప్పించారా అని ఆలోచించండి. మనం తెలిసి తెలియక ఎవరి మనసుకైనా గాయం చేస్తే అది ఆ శివుడికి, పార్వతీ మాతకు చాలా బాధను కలిగిస్తుంది. ముఖ్యంగా వృద్ధులను అవమానించడం, పేదవారిని తిరస్కరించడం, అమాయకులను అన్యాయం చేయడం లాంటివి అసలు చేయకూడదు. ఎందుకంటే ఈ దివ్య శక్తులు ఎవరి గుండెల్లో అయితే కరుణ ఉంటుందో వారిపైనే ఉంటాయి. అందువల్ల గతంలో మీ వల్ల ఎవరి మనసైనా విరిగి ఉంటే వారిని క్షమాపణ అడగండి లేదా మనసులోని పశ్చాత్తాపడండి. ఈ ఒక పని మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నిటినీ తొలగిస్తుంది. ఇక మూడవ తప్పు, కృతజ్ఞత లేకపోవడం. మన జీవితంలో ఏది మంచిగా ఉన్నా అది భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం అని మర్చిపోకూడదు. చాలా మంది దేవుణ్ణి ఎప్పుడు కోరికలు అడుగుతూనే ఉంటారు, కానీ ఉన్నదానికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పరు. ఈ అలవాటు దైవ శక్తులకు నచ్చదు. మీ దగ్గర ఈ రోజు ఒక నీడ, ఒక మంచి కుటుంబం, ఒక జీవితం ఉన్నాయి అంటే అది దేవుడు దయే. ఈ రోజు ఉదయం లేవగానే శివుడికి నమస్కరిస్తూ, ధన్యవాదాలు దేవుడా, నాకు ఈ మాత్రం ఇచ్చినందుకు అని కృతజ్ఞత తెలపండి. ఈ చిన్న అలవాటు మీ జీవిత భాగ్యాన్నే మార్చేస్తుంది. ఇక నాలుగో తప్పు, నమ్మకంతో ఊసులాటడం. మేషరాశి వారు మనసులో చాలా గట్టివాళ్లు, పోరాట పటిమలు కలవారు. కానీ కష్టాలు ఎక్కువ కాలం వెంటాడినప్పుడు ఎంతటి బలమైన మనిషి అయినా లోపల విరిగిపోతాడు. అప్పుడు దేవుడు నిజంగా ఉన్నాడా, ఆయన నన్ను చూడట్లేదా అనే అనుమానం మనసులోకి వస్తుంది. ఎప్పుడైతే మీ నమ్మకం బలహీన పడుతుందో అప్పుడు ఆ శక్తులు కూడా దూరం అవుతాయి. అందువల్ల ఎంతటి చీకటి కష్టాలు వచ్చినా మీ నమ్మకం అనే దీపాన్ని ఆరిపోనివ్వకండి. అందరూ వదిలేసినప్పుడే భగవంతుడు మనకు అత్యంత దగ్గరగా ఉంటాడు. ఒకవేళ మీరు ఇక్కడి వరకు చూస్తూ ఉన్నట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఆ భగవంతుడు మాకు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మాకు తోడుగా ఉన్నారు అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి మేషరాశి వారి ఇప్పుడు అద్భుతమైన మార్పు గురించి తెలుసుకుందాం, ఏదైతే మీ జీవితంలో రాబోతుందో. ఈ మాట విన్న తరువాత మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రావడం ఖాయం. ఎందుకంటే దేనికోసమైతే మీరు చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారో ఆ శుభ గడియలు రానే
వచ్చాయి. గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు. మానసిక సంఘర్షణలు మిమ్మల్ని లోపల నలిపేస్తున్నా బయటకు మాత్రం ధైర్యంగా కనిపిస్తూ వచ్చారు. డబ్బు సంపాదన కోసం రాత్రిళ్లు నిద్ర లేకుండా గడిపారు. ప్రాణంగా నమ్మిన బంధాలు మోసం చేశాయి, పనులు చెడిపోయాయి. ఎవరినైతే గుడ్డిగా నమ్మారో వారి వెన్నుపోటు పొడిచారు. ఒక్కోసారి దేవుడు కూడా మిమ్మల్ని ఒంటరిగా వదిలేశారనిపించింది. కానీ నిజమేమిటంటే పరమశివుడు పార్వతీదేవి మిమ్మల్ని ఎప్పుడు ఒంటరిగా వదలలేదు. ప్రతి రాత్రి మీరు ఏడుస్తూ బాధపడినప్పుడు బోలా శంకరుడు చూశారు. ప్రతి ఉదయం మీరు అలసిపోయినా ధైర్యం తెచ్చుకొని లేచినప్పుడు ఆ పార్వతీమాత చూశారు. లోపల విరిగిపోయిన ఇతరుల కోసం మీరు నిలబడినప్పుడు ఆ దైవశక్తులు మిమ్మల్ని గమనించాయి. మీ ప్రతి ఓపికకు భగవంతుడి దగ్గర లెక్క ఉంది. ఇప్పుడు ఈ రాబోయే 24 గంటల్లో రాబోయే కాలం మీ పాత కష్టాలన్నిటికీ వడ్డీతో సహా సంతోషాన్ని తిరిగి ఇవ్వబోతుంది. మరి స్నేహితులారా, మేషరాశి వారికి ఈ రోజున మీ జీవితంలో ఎలాంటి 5 పెద్ద శుభవార్తలు ఒకేసారి రాబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం. మొదటి శుభవార్త ధనలాభం, కొత్త ఆదాయ మార్గాలు. శివపార్వతుల అనుగ్రహంతో మీ రాశి అధిపతి కుజుని బలంతో మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలగబోతుంది. చాలా కాలంగా ఆగిపోయిన పాత డబ్బు అకస్మాత్తుగా చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఊహించని విధంగా కొత్త వ్యాపారం లేదా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ ధన ప్రవాహం ఎంత వేగంగా ఉంటుందంటే మీరే నమ్మలేరు. ఇది కల కాదు, మీ శ్రమకు దైవ శక్తుల కృపకు తగిన ప్రతిఫలం. ఇక రెండవ శుభవార్త కుటుంబంలో సుఖశాంతులు. మీ కుటుంబంలో ఉన్న మనస్పర్ధలు, గొడవలు, అన్ని మానసిక ఒత్తిడి అన్ని మూసిపోతాయి. గత కొన్ని నెలలుగా ఉన్న మానసిక ఒత్తిడి అకస్మాత్తుగా మాయమవుతుంది. దూరమైన కుటుంబ సభ్యులు దగ్గరవుతారు. మనసులో దాచుకున్న మాటలు బయటకు వచ్చి బంధాలు మునపటి కంటే చాలా బలంగా మారతాయి. మీ ఇల్లు మళ్లీ నవ్వులతో ఆనందంతో కలకల్లాడుతుంది. ఇక మూడవ శుభవార్త కెరియర్ మరియు ఉద్యోగంలో అఖండ విజయం. మేషరాశి వారి పరాక్రమానికి, అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాల చాతుర్యానికి తగినట్లుగా మీ పనిలో ఒక పెద్ద సక్సెస్ చూడబోతున్నారు. మిమ్మల్ని చేతకాని వారిగా చూసిన వాళ్ళు, మీ ప్రతిభను శంకించిన వారు మీ ఎదుగుదల చూసి నోరెల పెడతారు. మీ కెరియర్ లో ఒక పెద్ద మలుపు రాబోతుంది. అది మీ కీర్తి ప్రతిష్టకు పెంచుతుంది. ఇక నాలుగో శుభవార్త బంధుత్వాల్లో కొత్త బలం. తెగిపోయి అంచనా ఉన్న బంధాలు మళ్లీ ముడిపడతాయి. దూరమైన నిజమైన మనుషులు తిరిగి వస్తారు. అలాగే మీ జీవితంలో ఉన్న నకిలీ స్వార్థపరులు ఎవరైతే ఉన్నారో వారు తమంతటా తామే మీ జీవితం నుండి శాశ్వతంగా దూరమైపోతారు. మీ కష్టకాలంలో తోడుగా ఉన్న నిజమైన వ్యక్తులు మాత్రమే మీతో నిలుస్తారు. ఇక ఐదో శుభవార్త మీ అపరిమితమైన మనశ్శాంతి. మీ ముఖంలో ఆగిపోయిన పాత చిరునవ్వు, ప్రశాంతత మళ్లీ తిరిగి వస్తాయి. ఇప్పటి వరకు లోపల బాధపడుతూ పైకి గంభీరంగా ఉన్న స్థితి పోయి మనస్ఫూర్తిగా ఆనందించే రోజులు వస్తాయి. ఇక అంతా మంచే జరుగుతుంది, నా సమయం వచ్చింది అనే ఆత్మవిశ్వాసం మీలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఆగండి, ఇదంతా జరగడానికి ఒక చిన్న షరతు అయితే ఉంది. ఆ షరతు ఏమిటో తెలుసుకోవడానికి ముందుకు చూడండి. ఒకవేళ మీరు ఇక్కడి వరకు చూస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. మేషరాశి వారి ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం, ఇదంతా అప్పుడే జరుగుతుంది. ఎప్పుడంటే మీరు ఆ తప్పులను సరిదిద్దుకొని ఈ దివ్య శక్తులను ప్రసన్నం చేసుకునే పనులు చేస్తారు. ఆ పనులు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటి పని ఉదయం పూజ. ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు శుభ్రం చేసుకొని శివుణ్ణి మనసులో తలుచుకుంటూ దేవుడి గదిలో దీపం వెలిగించండి. వీలైతే శివలింగానికి పాలాభిషేకం లేదా జలాభిషేకం చేయండి. ఈ చిన్న పని ఆ శక్తులను మీ ఇంట్లోనే ఉండేలా చేస్తుంది. రెండవ పని సేవాభావం. ఎవరైనా ఆకలితో ఉన్నవారికి లేదా అవసరంలో ఉన్నవారికి మీ శక్తి కొలది సహాయం చేయండి. ఒకరికి ఒక గ్లాసు మంచినీరు ఇచ్చినా, ఒక చిన్న చిరునవ్వుతో పలకరించినా చాలు. ఇతరులు సహాయం చేసినప్పుడు పరమశివుడు, పార్వతీమాత ఎంతో సంతోషిస్తారు. మూడవ పని పెద్దల ఆశీస్సులు. మీ తల్లిదండ్రులను, ఇంట్లోని పెద్దలను గౌరవించండి. వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి. తల్లిదండ్రుల దీవెనల ముందు ఎలాంటి నెగటివిటీ అయినా దాసోహం అవ్వాల్సిందే. తల్లిదండ్రుల ఆశీస్సులు ఉన్న వారికి ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు. మరియు నాలుగో పని రాత్రి పడుకునే ముందు కాసేపు ప్రశాంతంగా కూర్చొని భగవంతుడి నామాన్ని తలుచుకోండి. మహాదేవుణ్ణి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఒక మంచి స్నేహితుడితో మాట్లాడినట్టు మీ మనసులోని బాధను, ఆశను దేవుడికి చెప్పుకోండి. దేవుడు ఖచ్చితంగా వింటాడు. మరి ఐదవ పని మిమ్మల్ని మీరు క్షమించుకోవడం. మేషరాశి గతంలో మీ వల్ల ఏమైనా పొరపాటు జరిగి ఉంటే వాటిని తలుచుకొని కృంగిపోకుండా మిమ్మల్ని మీరు క్షమించుకోండి. తప్పులు చేయడం మనుషులకు సహజం, కానీ దాన్ని తెలుసుకొని ముందుకు సాగడమే నిజమైన బలం. మీపై మీరు నమ్మకం ఉంచండి. మరి స్నేహితులారా, ఇప్పుడు ఒక పరమ రహస్యం చెప్తాను, వినండి. మీ జీవితంలో ఈ రోజున ఒక అద్భుతమైన శివశక్తి మీ ఇంటి తలుపు తట్టబోతుంది. ఈ శక్తి మీ నుండి కోల్పోయిన ప్రతి సంతోషాన్ని, ఐశ్వర్యాన్ని తిరిగి తీసుకోబోతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ
శక్తులు వస్తున్నాయనే సంకేతాలు మీకు ఇప్పటికే లభించాయి. గత కొన్ని రోజులుగా మీకు అకస్మాత్తుగా గుడి గంటల శబ్దం వినిపించినా, శివనామ స్మరణ చేయాలనిపించినా, ఎలాంటి కారణం లేకుండా పూజ చేయాలని భక్తి మనసులో కలిగిన, శివపార్వతుల రూపం కళ్ల ముందు కదలాడినా, మనసుకు తెలియని ప్రశాంతత లభించినా, ఇవన్నీ ఆ దివ్య శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయనడానికి స్పష్టమైన గుర్తులు. ఈ శక్తులు వచ్చిన తరువాత మీ జీవితంలో జరిగే అద్భుతాలను మీరు ఊహించలేరు. మిమ్మల్ని వదిలేసిన వాళ్లే రేపు మీ దగ్గరకు వస్తారు. ఆగిపోయిన పనులు చకాచకా అయిపోతాయి. రావాల్సిన ధనం ఒకేసారి వస్తుంది. మీ ఇంటి ముందు జనాలు గౌరవంతో నిలబడే రోజులు వస్తాయి. మీ మాట వినని వాళ్లే రేపు మీ సలహా కోసం ఎదురు చూస్తారు. దీనికోసం ఈ రోజే మీ ఇంట్లో ఒక దీపం వెలిగించి మనస్ఫూర్తిగా దేవుడిపై నమ్మకం ఉంచండి. మరి స్నేహితులారా, మేషరాశి వారు మీ కళ్ళల్లో ఆనందాన్ని నింపబోతున్నాము. మీ సంవత్సరాల ఓపిక తపస్సు ఫలితం దక్కే సమయం వచ్చేసింది. కష్టాల కాలం ముసి ఆ మహాదేవుడు పార్వతీమాత మీ చెయ్యి పట్టుకునే రోజు ఈ రోజు నుండి ప్రారంభమైంది. ఎన్ని కన్నీళ్లు కార్చారో, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారో, ఇతరులను చూసి నాకెందుకు ఇలాంటి కష్టాలని ఎన్నిసార్లు బాధపడ్డారో అన్నిటికీ దేవుడు న్యాయం చేయబోతున్నాడు. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారే మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీ తలపై విజయ కిరీటం అలంకరించబోతుంది. మీ జీవితంలో ఒక గొప్ప శుభ సమయం ప్రారంభం కాబోతుంది. ఈ మార్పు చాలా అకస్మాత్తుగా జరుగుతుంది. చీకటి గదిలో ఒకసారిగా వెలుతురు వస్తే ఎంత ప్రకాశం వస్తుందో అంతటి కాంతి మీ జీవితంలోకి రాబోతుంది. భగవంతుడి ఇంట్లో ఆలస్యం ఉండవచ్చు, కానీ అన్యాయం జరగదు. ఎవరి దగ్గరైతే ధైర్యం, నికాసైన మనసు ఉంటాయో వారికి దేవుడు పుష్కలంగా ఇస్తాడు. ఏ విత్తనాన్నైతే మీరు కన్నీటితో నాటారో ఇప్పుడు దానికి తీపి ఫలాలందే సమయం వచ్చింది. ఆ సంతోషం ముందు పాత కష్టాలన్నీ మర్చిపోతారు. మరి స్నేహితులారా, ఎప్పుడైతే మీ అదృష్టం బాగుండి లైఫ్ లో పైకి వస్తారో అప్పుడు అహంకారాన్ని, గర్వాన్ని మీ దగ్గరకు రానివ్వకండి. ఎందుకంటే గర్వం ఉన్న చోట దైవశక్తులు ఉండవు. విజయం లభిస్తే మరింత వినయంగా ఉండండి. ధనం వస్తే లేని వారికి సహాయం చేయండి. గుర్తింపు వస్తే మీ పాత రోజులను, మీ మూలాలను గుర్తుంచుకోండి. పెద్దలను గౌరవించండి. ఎవరి మనసును నొప్పించకండి. ఇదే మీ జీవితానికి ఎప్పటికీ శ్రీరామ రక్ష అవుతుంది. మరి స్నేహితులారా, మీ సమయం మారిపోతుంది అనడానికి ఇదే చివరి సంకేతం. ఏమిటో తెలుసా? రాబోయే కొద్ది రోజుల్లో మీ ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరిగినా, ఊహించని మంచి వార్త విన్నా, దారిలో వెళ్తుంటే ఎవరైనా తెలియని వారు మిమ్మల్ని చూసి నవ్వినా, మహాదేవుడు లేదా పార్వతీదేవి ప్రసాదం అడగకుండానే మీ ఇంటికి వచ్చిన, పాత స్నేహితుడు అకస్మాత్తుగా ఫోన్ చేసిన, మనసు ప్రశాంతంగా అనిపించినా అర్థం చేసుకోండి. ఆ శివపార్వతి శక్తులు మీ ఇంట్లో పూర్తి బలంతో నివాసం ఏర్పరచుకున్నాయని, దోషాలన్నీ తొలగి భగవంతుడి అనుగ్రహం మీకు లభించిందని నమ్మండి. ఆ రోజు నుండి మీ జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరుగుతుంది. మరి స్నేహితులారా, వీడియోని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ లో తప్పకుండా అవును దివ్య శక్తులు మమ్మల్ని కరుణించాయి అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఈ రోజే భక్తితో ఒక దీపం వెలిగించి మీ జీవితంలో జరగబోయే ఒక గొప్ప దైవ అద్భుతాన్ని చూడండి. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఈ రోజున శివుడు మరియు పార్వతీదేవి అనుగ్రహం ఒకేసారి పొందడానికి, తమ ఇంట్లోని నెగిటివిటీ పోగొట్టుకోవడానికి చేయవలసిన అత్యంత సరళమైన అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకుందాం. ఈ రోజున ఉదయాన్నే త్వరగా లేచి స్నానం ముగించుకొని ఒక రాగి లేదా ఇత్తడి పాత్ర శుద్ధమైన నీరు లేదా కొద్దిగా పాలు తీసుకోండి. సమీపంలోని శివాలయానికి వెళ్లి శివలింగానికి భక్తితో అభిషేకం చేయండి. అభిషేకం చేస్తున్నంతసేపు మనసులో ఓం నమ శివాయ అని జపించండి. గుడికి వెళ్లడం కుదరకపోతే ఇంట్లోనే శివపటానికి నమస్కరించుకోండి. మరియు పూజా గదిలో పార్వతీదేవి లేదా శివపార్వతుల పటం ముందర ఒక దీపం వెలిగించి అమ్మవారికి ఎర్రటి కుంకుమ లేదా ఎర్రటి పూలను సమర్పించండి. మరియు ఈ రోజున చంద్రుడికి, శివుడికి ప్రీతికరమైన రోజు కాబట్టి కొద్దిగా అక్షంతలు లేదా పాలు లేదా చక్కెరతో చేసిన పరమన్నాన్ని, పాయసం నైవేద్యంగా పెట్టండి. వీలైతే కొంత పాలను లేదా బియ్యాన్ని ఎవరికైనా పేదవారికి దానం చేయండి. దీని వల్ల కలిగే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ చిన్న పరిహారం వల్ల మీ జాతకంలో ఉన్న అడ్డంకులు, మానసిక ఆందోళనలు తొలగిపోయి రాబోయే 24 గంటల్లోనే ధనలాభం, శత్రుజయం మరియు అద్భుతమైన మనశ్శాంతి చేకూరుతాయి. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.